హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. ఈరోజు నాన్ వెజ్ కర్రీస్‌లో వేసుకునే మసాలా పొడి నేనైతే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చూడండి, ధనియాలు తీసుకున్నానండి. ధనియాలు ఎక్కువ తీసుకున్నాను. అందులో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు తీసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర, కొంచెం షాజీరా వేసి మొత్తం పొయ్యి మీద పెట్టి వేయించానండి. వేగినయి అంటే ధనియాలు మంచి స్మెల్ వస్తాయండి. మిగిలినవి వేగకపోయినా ధనియాలకు ఉండే వేడికి మొత్తం వేడెక్కుతాయి. ఏం లేదండి, అవి హీట్ చేసేది ఎందుకంటే మెత్తగా పౌడర్ పడటం కోసం మనం హీట్ చేస్తాము. అందువలన ధనియాల్లో వేడి వాటికి సరిపోతుంది. ధనియాలు అనేది మంచిగా కమ్మటి వాసన వస్తాయండి. మాడకూడదు, మాడకుండా కమ్మటి వాసన వచ్చినప్పుడు స్టవ్ కట్టేసేసి కొంచెం అవి చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకోవాలండి. మిక్సీ వేసుకున్నాక బరక బరకగానే ఉంటుంది పొడి. బాగా మెత్తగా అయితే పడదండి. ధనియాలు అనేవి బాగా మెత్తగా పౌడర్ అవ్వవు. ఒకసారి మిక్సీ వేసేసుకోండి. మిక్సీ వేసుకుని ఒక 2 నిమిషాలు అలా తిప్పండి మిక్సీ. మీకు పౌడర్ అయితే మెత్తగా ఇలా వస్తుందండి. దాన్ని బట్టి ఆ పౌడర్ని వెంటనే తీసి జార్లో పెట్టి మూత పెట్టకండి. ఏదన్నా సీసాలో పెట్టేసుకుని కొంచెం అది వేడి చల్లారిన తర్వాత అప్పుడు మూత పెట్టుకొని భద్రం చేసుకుంటే మీకైతే చాలా రోజులు వస్తుందండి మసాలా పొడి.